పొటాటో బర్గర్స్ తయారు చేసే విధానం, అలాగే దానికి కావాల్సినటువంటి పదార్థాలు: 2 బంగాళాదుంపలు తీసుకొని బాగా తురుముకోవాలి. అలాగే తురుముకున్నాక దాంట్లో 1 కప్పు సూజీ వేసుకోవాలన్నమాట. సో ఆ సూజీ ఈ పొటాటో తురుముకున్నది 2 మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1/4 కప్పు ఆనియన్స్ బాగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు టమోటాలు బాగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా ఆ పీసుల్ని వీటిలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర అలాగే కరివేపాకు ఈ 2 చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలన్నమాట. అలాగే దాంట్లో వాటర్ అనేది కలుపుకోవాలి. మనకి గట్టిగా ఉంటుంది కదా, దానివల్ల మనం వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవిగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు, అలాగే ఉప్పు, కొద్దిగా సరిపడంత జీలకర్ర, కారం ఇవి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ అలాగే బౌల్లో పెట్టి ఉంచాలి. 1/2 అవర్ అయిన తర్వాత ఏంటంటే తర్వాత మనం బేకింగ్ సోడా అనేది వీటిలో మిక్స్ చేసుకొని ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక తర్వాత మనం గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసుకొని తర్వాత గ్యాస్ స్టవ్ మీద మనం పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్నాక ఆ పెనుములో కొద్దిగా ఒక అర టీ స్పూన్ ఆయిల్ అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక మనం దాంట్లో ఆవాలు, కొద్దిగా మెంతులు ఇవి వేసుకొని తర్వాత కరివేపాకు ఒక 2-3 లీవ్స్ అంటే ఆకులు అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఇవి ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ తయారు చేసి పెట్టుకున్న దాన్ని మనం ఒక దోశ ఎలా పోసాము అట్లాగా కొద్దిగా ఇది బాగా గట్టిగా ఉంటుంది అనమాట. సో తయారు చేసి పెట్టుకున్న దాన్ని వాటిలో వేసి సిమ్లో పెట్టాలన్నమాట. మనం సిమ్లో పెడితేనే అప్పుడు మనకేందంటే అది మాడకుండా ఉంటుంది. మనం సిమ్లో పెట్టకుండా మనం గట్టిగా కానీ పెట్టేస్తే పెద్దగా ఆన్ చేస్తుంటే గ్యాస్ స్టవ్ అనేది అడుగు మారుతుంది అనమాట. సో సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్కి బాగా కాలుతుంది అనమాట. మళ్ళీ దాన్ని తిరగదిప్పించుకోవాలి. తిరగదిప్పించుకున్నాక అప్పుడు అది మనకి బాగా బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి మీరు కూడా ఒకసారి, నేను వీడియో కూడా మీకు మొత్తం పెడుతున్నాను. అలాగా పొటాటోతో మనం ఇలా కూడా చేసుకోవచ్చు తురుముకొని. సో అందరూ ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు అనేది తప్పకుండా పెడతాను, అందరికి నచ్చేటట్టు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ అండి. పొటాటో బర్గర్స్ తయారు చేసే విధానం, అలాగే దానికి కావాల్సినటువంటి పదార్థాలు: 2 బంగాళాదుంపలు తీసుకొని బాగా తురుముకోవాలి. అలాగే తురుముకున్నాక దాంట్లో 1 కప్పు సూజీ వేసుకోవాలన్నమాట. సో ఆ సూజీ ఈ పొటాటో తురుముకున్నది 2 మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1/4 కప్పు ఆనియన్స్ బాగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు టమోటాలు బాగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా ఆ పీసుల్ని వీటిలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర అలాగే కరివేపాకు ఈ 2 చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలన్నమాట. అలాగే దాంట్లో వాటర్ అనేది కలుపుకోవాలి. మనకి గట్టిగా